ఆగండి ఆగండి, నేను చెప్పే చిన్న మాట వినేసి వెళ్ళిపోండే. ఏంటంటారా? ఏందబ్బా ఈ జనాలు ఏంది, గుంపేంది అనుకుంటున్నారా? ఏమి లేదబ్బా, ఎక్కడికి పోయినా ఫంక్షన్లు గెట్ టుగెదర్లు అయితేనే కదా ఇంతమంది ఉండేది. ఏంటంటారా, ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది. సరే, ఇక మ్యాటర్కి వచ్చేసేస్తే మన విజయవాడ పక్కన మైలవరం ఎంతమందికి తెలుసుంటే కామెంట్ చేసేసండి. సరే, మైలవరం పక్కన జమలాపురం ఎంతమందికి తెలుసు, అది కూడా తెలుసుంటే కామెంట్ చేసేసండి. ఇక ఫైనల్గా మనం గుడికాడికి వచ్చేసాము. ఏంటంటారా, మా పిన్ని వాళ్ళ మనవరాలది చిన్న మొక్కు ఒకటి ఉంది. ఆ మొక్కు ఏంటో, దాని కహాని ఏంటో, కహాని ఏంటో చెప్పేస్తాను. ఇక మేమైతే కొండ చుట్టూతాగో గుడి ఉంది చూసారా, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. గుడి చుట్టూతా మేము వెళ్ళిన వ్యాన్లోనే రౌండ్ వేయాలన్నమాట, అంటే ప్రదక్షిణలాగా అనమాట. మేము వెళ్ళే దారిలోన ఆషాఢ మాసం ఎండింగ్ కాబట్టి ఆ ఊరు వాళ్ళు అందరు కలిసి సారి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక మేళ తాళాలతో వెళ్తున్నారు. నేనైతే ఆ వ్యాన్ ఎక్కి ఏదో విమానం ఎక్కినంత ఫీలింగ్ అయిపోయింది. ఇక ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మ్యాటరు, గుడి పైకి వచ్చేసాము. మెట్లు అనమాట, కింద నుండి పైకి మెట్లు అనమాట. ఎక్కేసి కొండపైనకి వచ్చేసాము. ఇందాక కింద చూసారా మనం, ఈసారి తీసుకొచ్చిన వాళ్ళు మేళ తాళాలతో అమ్మవారికి పక్కన అలివేలు మంగమ్మ గారు అమ్మవారు ఉన్నారు కదా, వెంకన్న స్వామికి వాళ్ళకి చూపించి సారి సమర్పించడానికి ఇక ఈ ఆడవాళ్ళంతా వచ్చేసారనమాట. ఇదంతా పైన గుడి ప్రాంగణంలో అనమాట. ఇదంతా చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఈ మధ్యన పీఠాధిపతులు కూడా ఈ గుడికి వచ్చి ధ్వజస్తంభం కార్యక్రమాన్ని చేశారు, ధ్వజస్తంభాన్ని ప్రారంభించారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే ఒకసారి చూడండి. దీని పేరు జమలాపురం. ఇదంతా చూసారా ఎంత హడావుడిగా ఉంది. ఇది సండే సాటర్డే బాగా రష్గా ఉంటుంది అనమాట. ఇంకా ప్రత్యేక టైంలో అయితే అసలు దొరకదు అనమాట, ఖాళీ ఉంటుంది అనమాట. ఇంకా ఇది విషయానికి వస్తే ఇదేంటో చెప్పనా మీకు ఇంకొక విషయం. సరే, ఇది చూడంగానే ఎంతమంది గెస్ట్ చేస్తారు ఒక మాట చెప్పండి. ఏంటంటే ఇది ఎప్పుడో పురాత కాలం నుండి వస్తున్న ఇదనమాట. అది కొండ. ఆ కొండ మీద ఒక ఆకారం ఉంది చూసారా, అడుగాకారం. అది పెద్ద తిరుపతి నుండి స్వామివారు ఇక్కడ అడుగేశారని ఎప్పటి నుండో పురాకాలం నుండి చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్నీ కొడతారనమాట. ఇక అది స్వామివారి అడుగు. ఓకేనా? ఈ గుళ్ళో ఏంటంటే ఏది మొక్కుకున్నా జరిగిద్ది. స్వామివారు అంత మహిమ గల్లోళ్ళు అంటే అంత మహిమ. వెంకటేశ్వర స్వామి అంటే జవనపురం వెంకటేశ్వర స్వామి అన్నంత ఫీలింగ్ అనమాట. ఇక్కడ మాకు మైలవరం, విజయవాడ ఇక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అంత గొప్ప అనమాట. ఇక ఫైనల్గా ఏంటంటే మొక్కు ఏంటంటే పాపని ధ్వజస్తంభానికి కట్టేసి వేలం పాట పాడతారనమాట. అది మొక్కు. దేవుడు పాట కింద ఎంత అయితే అంత ఫైనల్ అయితే ఆ అమౌంట్ని దేవుడికి ఇస్తారనమాట. అయితే ఇక అందరూ ఆ పాపని, చిన్న పాప కాబట్టి అలా కట్టేసినట్టు పెట్టారన్నమాట. పెద్దవాళ్ళు అయితే దానికి ధ్వజస్తంభాన్ని కట్టేసి వేలం పాడుకుంటారు. అయితే పాపనే ఇక వేలం పాడారనమాట. వాళ్ళు వీళ్ళు ఇక బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాడుకోవచ్చు. పాడిన తర్వాత ఆ తల్లిదండ్రులకి దానం అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకా మా మామయ్య అయితే ఫైనల్గా పాడుకొని మా పిన్ని వాళ్ళకి ఇచ్చాడు. మా మామయ్య వాళ్ళు అయితే మాత్రం పాడేసుకొని ఇంక ఇచ్చేసారన్నమాట. ఇక అయిపోయింది కదా తంతు తహాని. ఇంకా నా కొడుకు నేను ముచ్చటెట్టేసుకున్నాం. ఏంట్రా ఒకసారి వీడియోకి లుక్ ఇవ్వరా అబ్బాయి అని చెప్పానంటే వాడు సిగ్గుపడతంలోనే పనిలో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా అని ముద్దు చేస్తున్నా అయినా సరే సిగ్గులు పడతా ఉన్నాడు. వాడికి ఎందుకో కెమెరా ఫీలింగ్ ఎక్కువ అబ్బా. ఇంకా అయితే భోజనం క్లిప్కి మిస్ అయిందబ్బా. ఇక భోజనం చేసి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక నేనైతే ఆ వ్యాన్లో నుంచున్నా కదా, నేనైతే రెక్కలు వచ్చిన పక్షిలాగా అని చెప్పి ఒక టైటానిక్ షిప్ మీద ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాను అనమాట. వీళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట. మా పెద్దమ్మలు, మా అన్నయ్యలు, ఇకంతా మా కుటుంబమే. బయట వాళ్ళు అనేది ఎవ్వరు లేరనమాట. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అనమాట. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మల్లెపూల తోటలు చూసేసండి.